నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు ఇప్పుడు 2026 శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ధనుసు రాశి వారికండి నక్షత్రాల పరంగా అనుకోవచ్చు, నామాక్షరాల పరంగా అనుకోవచ్చు ఎలా ఉండొచ్చు? ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అమ్మ, పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి, ఆ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల యొక్క సముదాయము, వాటి పాదాలు, నామాక్షరాలు. వాటిల్లో మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. అట్లాగే కొంతమందికి రాశి నక్షత్రాలు ఏమీ తెలియనటువంటి వారికి వారి యొక్క ప్రథమాక్షరము అంటే నామధేయంలో ప్రథమాక్షర పరంగా చూస్తే ఏ, యో, బాబి, బూ, ధ, బాఢ, బే అనేటటువంటి ఈ అక్షర సముదాయాల్లో ఏదున్నా సరే అది ధనుస్సు రాశికి అప్లై చేసుకొని వారు దాని పరంగా అనుభవించేటటువంటి ఫలితాలు, అట్లాగే ఏదైనా ఇబ్బందులు కలిగినటువంటి కాలంలో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి దోష పరిహారాలు కనుక చేసుకోవడం ద్వారా వారు కూడా చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అయితే గురుగారు ఇప్పుడు ధనుస్సు రాశి వారికి సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం ఏ విధంగా ఉంటుందండి? అమ్మ, ధనుస్సు రాశి వారికి చాలా చక్కటి ఆదాయము 14, వ్యయము 11. ఆదాయ విషయంలో చాలా చక్కగా అనుభవిస్తారు వీళ్ళు. కాస్త ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఇంకా తక్కువ చేసుకోవడం ద్వారా ఆదాయం ఇంకో రకంగా వాళ్ళు శుభకార్యాలకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రాజపూజ్యం 5, అవమానం 6. ఇది కూడా ఒక రకంగా కొంచెం టాలీగానే ఉంది కాబట్టి గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి సాధ్యంత వరకు తెలుసో తెలియకో, జ్ఞానంతోనో అజ్ఞానంతోనో తప్పులు చేయకుండా ఈ ధనుస్సు రాశి వారు సాధ్యంత వరకు దైవం మీద ఎక్కువ మక్కువ చూపిస్తూ కాలాన్ని గడిపితే మటుకు అవమానాలు కూడా వాళ్ళకి పనిచేయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఏంటంటే అమ్మ, ఎక్కువగా ఇది దైవ సంబంధిత రాశి. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కూడా పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలకి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ఇప్పుడు అనుభవించేటటువంటి ప్రతి విషయంలో వీళ్ళు అన్వయించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఒక రకంగా ఏంటంటే నేను గొప్పవాడిని, నా సనాతన ధర్మం గొప్పది, అట్లాగే మన దైవం గొప్పది, ఇదే ఆలోచనలు వీళ్ళకి. కాబట్టి తొందరగా వీళ్ళకి నెగిటివ్స్ అనేవి తొందరగా అంటవు. సరే, జాతకంలో ధనుసు రాశి వేరే లగ్నం నుంచి పాపం దాంట్లో ఏ శని రాహు ఉన్నాడు అనుకోండి, భ్రష్టత్వం పడుతుంది ఆ ధనుసు రాశి. కాకపోతే ఏంటంటే రాశి అనేటటువంటిది మాత్రం చాలా విశేషమైనటువంటిది. మరి ఈ ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం అయిపోయినాయి. మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వారికి విశేషమైనటువంటి ఖ్యాతిని, వ్యాపారంలో అభివృద్ధిని, విద్యార్థులకి చదువు యందు అభీష్ట సిద్ధిని పెంచడానికి చాలా అనుకూలతలు ఎక్కువ ఉన్నాయమ్మ. విద్యార్థులకి మంచి మార్కులు రావటము, అట్లాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి న్యాయస్థానాలు కావచ్చు, లేకపోతే కోర్టులకి సంబంధించి, లేకపోతే ప్లేడర్లు కొంతమంది ఎల్ఎల్బి చదువుతూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా శుభయోగ సూచకంగా చెప్పవచ్చు. జూన్ 1 వరకు వీరు రాసేటటువంటి ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత కలుగుతోంది. అంటే విదేశీయానం ఉందంటే విద్యార్థులకి తప్పకుండానమ్మా. చదువుకున్న వాళ్ళకి మరి ఇప్పుడు ఈ సమయం అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ వీరికి నవంబర్ అంటే అక్టోబర్ తర్వాత, నవంబర్ సమయము తర్వాత వీరికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉన్నతమైనటువంటి విద్యలకి సంబంధించి గురుబలం అప్పుడు వస్తుంది. మళ్ళీ ఈ మధ్యలో జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా కాస్త కష్టకాలం అని చెప్పుకోవాలి. చదువులో ఎన్నో ఆటంకాలు, గృహ సౌఖ్యము లేకపోవటము, తల్లిగారి యొక్క ఆరోగ్యము పరంగా కొంచెం మానసికంగా సౌఖ్యము లేక చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. అంటే ఉన్నతమైన చదువు చదవాలనుకుంటారు, మరి ఇంట్లో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. నేను అంటే ఈ ఊర్లో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, వేరే దేశాల్లో చదవాలన్నా ముందు గృహం అనేటటువంటిది సౌఖ్యంగా ఉండాలి. ఆర్థికంగా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు వాళ్ళే కదమ్మా మెయిన్. కాబట్టి ఆ సౌఖ్యహీనత్వం కలిగడానికి ఆ సమయం పనిచేయటం వలన వారు ముఖ్యంగా గృహ కట్టడాలకి సంబంధించి ఎవరైనా భూముల్ని అమ్మాలన్నా, భూపరమైనటువంటి లాభాలు చేయాలన్నా జూన్ లోపలే చేసుకోవాలి. స్థిర చరాస్తులు ఉంటాయిగా, మాతృపరంగా కానీ తండ్రి పరంగా కానీ స్థిర చరాస్తులను అమ్ముకోవాలి అనుకుంటే మటుకు, ఇంకేదన్నా కొనుక్కోవాలి అనుకుంటే మటుకు వాళ్ళు ఈ జూన్ లోపల అమ్ముకోవడం వలన విశేషమైన లాభం వస్తుంది. ఆ తదుపరి ఏంటంటే ఈ విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అమ్మాలన్నా ఎక్కడో తెలియని మధ్యవర్తులు వీరిని మోసం చేసేటటువంటి అవకాశము, లేకపోతే వీరి మీద వీరికే ఇది అమ్ముతాం అవసరమా లేదా అంటే ఒక కన్ఫ్యూజింగ్ లెవెల్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏదన్నా ఉన్నా అలాంటివి చేసుకోవడం విశేషం. ముఖ్యంగా రాహు యొక్క బలము డిసెంబర్ వరకు చాలా అనుకున్న ప్రతి కార్యక్రమము కూడా సంకల్ప సిద్ధితో చేయటము,
ధైర్యంతో కూడినటువంటి కొన్ని విలక్షణమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రక్రియలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ పని అనుకుంటే ఆ పని చేయాలి అనేటటువంటి దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది. మనో నిర్ణయాలు వీరే తీసుకుంటారు. ఎవరిని చెప్పినా సరే గురుబలము రాహుబలం వలన వీరు ఈశ్వరారాధన ఎక్కువగా చేయటం ద్వారా నిర్ణయ శక్తి తగ్గకుండా ఉంటుంది. కాకపోతే ధనుస్సు రాశి వారికి ఏంటంటే అర్ధాష్టమ శని ప్రాబల్యం అధికంగా ఉంటుంది. అంటే 4వ స్థానంలో ఉన్న శని ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ ముందుకెళ్తాడు. అంటే గృహ సంబంధిత భూ సంబంధిత ఇష్యూస్ అనేవి ఎక్కువగా వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు, లేకపోతే అనుకున్న దాంట్లో లాభాలు సరిగ్గా లేక అమ్ముదాం అనుకుంటే, అది రియల్ ఎస్టేటర్స్ వాళ్ళు కావచ్చు, విడిగా ఎవరైనా భూముల్ని లేకపోతే గృహాలని అమ్ముదాం అనుకుంటే ఓ పట్టాన మధ్యవర్తుల ద్వారా వీరికి సరైన లాభాలు రాక పురలాంగ్ అవుతూ ఉంటాయి. దానివలన మానసిక వేధ, ముఖ్యంగా వీరికి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆరోగ్యం అనేది ఆరోగ్యము కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఎందుకంటే ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ కావచ్చు, లేకపోతే కొన్ని వాహన ప్రమాదాల పరంగా కావచ్చు, లేదా పాదాలకి సంబంధించినటువంటి దోషం కావచ్చు, ఛాతీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, వీటిల్లో బ్లాక్స్ ఏర్పడటం ద్వారా కూడా కొంచెం శస్త్రచికిత్సలు కలగటానికి జూన్ నుంచి నవంబర్ వరకు కొంచెం అవకాశాలు ఉన్నాయి. అయితే గురుగారు, ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? ఈ సంవత్సరం అంతా వారికి అనుకూలంగానే ఉందమ్మా. ఎందుకంటే జూన్ వరకు వివాహపరంగా యోగ్యం కలుగుతోంది వీళ్ళకి. అంటే వివాహ సంబంధిత విషయాలలో చక్కగా మాటాముచ్చట్లు మాట్లాడుకోవటము, వివాహం వైపు అడుగులేయటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి నవంబర్ వరకు ఏంటంటే గురుబలం కొంచెం స్పష్టత తగ్గటం వలన ఎక్కడో తెలియని వీరికే అనుమానాలు, లేకపోతే అవమానాల పరంగా ఏదో ఇబ్బందులు ఎదురవటం, అవతల వాళ్ళు వీళ్ళని ఏదన్నా అంటాం, లేకపోతే మాకు అవసరం లేదు ఈ వివాహము అనేటటువంటి నెగిటివ్ ఫాల్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. అక్కడొక్క చోటే వీళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేయాలంటే వివాహపరంగా కావచ్చు, వ్యాపార భాగస్వామ్య పరంగా కూడా ఆర్థిక ధన విషయాలలో ఆ సమయంలోనే కాస్త ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పరంగా ఎలా ఉండొచ్చండి? వ్యవసాయ పరంగా వీరికి ఒక 4 నెలలు 3 నెలలు తప్ప మిగతా సమయం అంతా చాలా అనుకూలంగా ఉందమ్మా. 2 పంటల్లో కూడా విశేషమైనటువంటి ధనలాభం వీరికి కలుగుతోంది. ధనుస్సు రాశి వారికి వీరు ఊహించినటువంటి డబ్బు వీరికి లభిస్తోంది. కాబట్టి గురుబలం అయితే కనుక చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ ఆయన ఉన్నటువంటి రాశి 8 అయినా కూడా 8వ స్థానంలో ఉన్న అది ఉచ్చస్థితి రాశి కాబట్టి తొందరగా దోషం చేయడం ఆయన ఆకస్మికంగా ఎన్నో రకాల లాభాలు కూడా ఇస్తాడమ్మా. జాతకంలో యోగాలు బాగుంటే ఆయన అసలు గురుబలం ధనుస్సు రాశి వారికి చాలా స్పష్టంగా ఉంది ఈ సంవత్సరం అంతా. ఆయన అతిచారత్వ దోషం ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయే తప్ప అర్ధాష్టమ శని ప్రాబల్యం ఎక్కువ అమ్మ. ముఖ్యంగా డిసెంబరు 5 వరకు చాలా అనుకూలంగా ఉంది రాహుకేతువులు. డిసెంబర్ 5 తర్వాత ద్వితీయంలో రాహు వచ్చినప్పుడు కుటుంబంలో అల్లకల్లోలాలు, అట్లాగే వీరు చేసే వ్యాపారంలో ఆర్థిక విషయాలు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబంలో వీరికి ఉన్నటువంటి ఆ పవర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. వీరి మీద లేనిపోని అవమానాలు అనుమానాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం సమస్యలు అంటూ ఎక్కువ. ఉద్యోగంలో అయితే కనుక వీరు చేయని తప్పుకు కూడా ధనపరమైనటువంటి నెగిటివ్ థెఫ్ట్స్ వీళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఇట్లా రకరకాల సమస్యలు. అట్లాగే కేతువు అష్టమంలో ఉండటం ద్వారా డిసెంబర్ 5 తర్వాత తల్లిపరమైనటువంటి, అట్లాగే విద్యపరమైనటువంటి, వాహన ప్రమాదాల పరమైనటువంటి విషయాల్లో చాలా నెగిటివ్నెస్ వస్తాయి. విద్యలో ఆటంకాలు అడుగడుగున ఉంటాయి. కాబట్టి డిసెంబర్ తర్వాత వీరు గణపతి ఆరాధన, విద్యా గణపతి హోమము, విద్యా గణపతి జపం చేసుకొని కేతువుకి రాహుకి జపం చేసుకోవడం చాలా విశేషం. పరిహారం అంటూ ఏది మాట్లాడినా దోషమే. ఉద్యోగంలో అయితే ఆ తర్వాత వీళ్ళు అవతల వ్యక్తులతో, కుటుంబంలో కావచ్చు, అవతల వ్యక్తులతో కావచ్చు, ఉద్యోగ వ్యాపారాదుల్లో కావచ్చు, వీరు ఎంత అనుకొని ఎంత జాగ్రత్తగా మాట్లాడినా అటు అర్ధాష్టమ శని, అష్టమంలో కేతువు, ఇక్కడ చూస్తే ద్వితీయంలో రాహు. ఆర్థిక నష్టాలు, అకస్మాత్తుగా వచ్చేటటువంటి కొన్ని మరణ దోషాలు, వేరే వాళ్ళకి తల్లిపరంగా కొన్ని అనారోగ్య సమస్యల వలన కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే వీరి ఆరోగ్యం చెడటం, ఇన్ని రకాల సమస్యలు ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. కాబట్టి శనికి, రాహుకి, కేతువుకి జపతపాదులు ఇప్పుడు లేకపోయినా శనికి మాత్రం జపాలు ఇప్పుడు ఒకసారి చేసుకోవాలి, సంవత్సరం ఎండింగ్లో ఒకసారి చేసుకొని దానాలు ఇచ్చుకుంటూ ఈశ్వర రుద్రాభిషేకాలు ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేసుకోవాలి. అక్టోబర్ తర్వాత మాత్రము కంపల్సరీ దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, గణపతిని ఎక్కువ ఆరాధించే వాళ్ళకి ఈ రాహుకేతువులు దోషాన్ని ఇవ్వరు. చేయకుండా ఎవరి ద్వారా వాళ్ళే చేస్తే మటుకు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా పరిహారం అంటూ కూడా ఇదే ఈ సంవత్సరం కంపల్సరీ ఈ పరిహారాలేనమ్మా. మెయిన్ 4 గ్రహాలే వీళ్ళని సపోర్ట్ చేసినా ముంచేసిన ఈ 4 గ్రహాలే. వాటిల్లో గురుబలం అయితే ఉంది కాబట్టి ఎక్కడ కాపాడుతూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ధనుస్సు రాశికి అధిపతి గురుడు.
కాబట్టి చాలా వరకు సౌఖ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరి మిగతా 3 గ్రహాలు చెంపలు వాయిచ్చేస్తాయి వాళ్ళకి. జాతకంలో దశలు అంతర్దశలు ఘోరంగా ఉన్నాయనుకోండి, గురుబలం కొంతవరకే వచ్చి రక్షిస్తుంది తప్ప మిగతా గ్రహాలన్నీ గుమికొడతాయి. శత్రుత్వాలు ఎక్కువ అవుతాయమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు మాత్రం నడిపేటప్పుడు జాగ్రత్త. వాహనాలు కొనేటప్పుడు కూడా మంచి రోజులు చూసుకొని కొనటం చాలా విశేషము. తల్లిగారి ఆరోగ్యంలో ఏ మాత్రం తేడా వచ్చినా డాక్టర్ని సంప్రదించడం చాలా విశేషము. అట్లా ఎన్నో ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ విషయంలో కూడా వీళ్ళకి అడుగడుగునా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లేట్ అయిపోతూ ఉంటుంది, అనుకోగానే ఏది జరగదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి మీకు. శుభమస్తు.